ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్స్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ పై మొదట్లో న్యూజిలాండ్ ఓపెనర్స్ కాస్త డామినేట్ చేసినట్టే అనిపించింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా వేసిన ఒక ఓవర్లో 16 రన్లు వచ్చాయి. షమి 5 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి తానేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాలే వైట్ +4 ఎక్స్ట్రాస్ రూపంలో టీమిండియాకి నష్టం చేకూర్చింది. సో ఇలాంటి టైంలో రచిన్ రవీంద్ర భీకరమైన ఫామ్లో ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ ఒక క్యాచ్ కూడా మిస్ చేశాడు బౌండరీ వద్ద. అది కష్టతరమైన క్యాచే మిస్ చేశాడు. సో ఇలాంటి టైంలో టీమిండియాకి బ్రేక్ త్రూ అందించాడు మరోసారి వరుణ్ చక్రవర్తియే. ప్రీవియస్ మ్యాచ్లో న్యూజిలాండ్పై తను ఏ రకంగా చెలరేగిపోయాడు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ వికెట్ని వరుణ్ చక్రవర్తి ఒక మంచి లెగ్గీతో అవుట్ చేశాడు. యూజువల్లీ వరుణ్ చక్రవర్తి గూగ్లీస్ ఫేమస్. సో ఒక మంచి లెగ్గీతో విల్ యంగ్ వికెట్ తీశాడు, పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. కానీ ఇక్కడ క్రూషియల్ వికెట్ ఏంటి? రచిన్ రవీంద్ర. ఎందుకంటే రచిన్ రవీంద్ర ఒక రకంగా హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తాడేమో అని చెప్పి ప్రతి ఒక్క టీమిండియా అభిమాని భయపడతాడు. సో అలాంటి టైంలో రోహిత్ శర్మ చేసిన ఒక అద్భుతమైన బౌలింగ్ చేంజ్ వల్ల రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన ఒక అద్భుతమైన గూగ్లీకి రచిన్ రవీంద్ర క్లీన్ బౌల్డ్. సో టీమిండియా ఫ్యాన్స్ మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదు రచిన్ రవీంద్ర అవుట్ అయినప్పుడు. సో ఒక రకంగా రచిన్ రవీంద్ర అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక భయంకరమైన బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్. ఎందుకంటే ప్రీవియస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో కేన్ విలియమ్సన్ 81 పరుగులు చేశాడు. ప్రీవియస్ మ్యాచ్లో ఆల్మోస్ట్ కేన్ విలియమ్సన్ గేమ్ని చేంజ్ చేసేస్తాడేమో అన్నంత డేంజరస్గా ఆడాడు, అంత అటాకింగ్ గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా కేన్ విలియమ్సన్ది బిగ్ వికెట్. సో కేన్ విలియమ్సన్ వికెట్ కూడా కుల్దీప్ యాదవే కాట్ అండ్ బౌల్డ్. ఒక రకంగా న్యూజిలాండ్ టీమిండియాపై అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు. 7కి పైగా రన్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు, పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. సో ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడం అనేది కీలకం. మళ్ళీ స్పిన్నర్లే టీమిండియాకి మంచి బ్రేక్ త్రూ అందించారు. ఫస్ట్ 8 ఓవర్స్కి న్యూజిలాండ్ చేతిలో ఉన్న మ్యాచ్, న్యూజిలాండ్ డామినెన్స్ అంతా కూడా టీమిండియా అనగదొక్కి తమ చేతిలోకి తీసుకుంది మ్యాచ్. టీమిండియాకి ఫేవరబుల్గా మార్చుకుంది సిచ్యువేషన్.